ఇంకా ఈరోజు శనివారం కాబట్టి పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఇలా పాలైతే నైవేద్యంగా పెట్టి అష్టోత్తరం అయితే చదువుకొని స్వామివారికి తులసి మాల అయితే సమర్పించేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయ్యేసరికి 1 గంట అయిపోయిందనమాట. ఇంకా నేను మా ఆయన అయితే ఇలా లంచ్ చేసేస్తున్నాము. ఇంకా మా అమ్మాయి ముందే తినేసింది ఆకలేస్తుందని. ఇంకా నేను మా ఆయన లంచ్ చేసిన తర్వాత ఇంకా మా ఆయనకు కూడా నైట్ డిన్నర్కి అయితే ఇలా పప్పన్నము, పెరుగన్నము, ఒక బాటిల్లో మజ్జిగ, కొంచెం నంచుకోవడానికి మిక్చరు అయితే రెడీ చేస్తుంటే మా ఆయన వద్దులే ట్రైన్లో తినేస్తాను అంటున్నాడు. ఎందుకులే మళ్ళీ ట్రైన్లో బాగుండదు ఫుడ్డు అని ఇంకా నేనైతే ఇలా ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే బయలుదేరుతున్నాడు. ఇంతకీ చెప్పలేదు కదా మా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని. 15 days అయితే తిరుమలలో సూపర్వైజర్గా మా ఆయనకైతే సేవ అయితే దొరికిందనమాట. ఇంకా అందుకోసం బయలుదేరుతున్నాడు. ట్రైన్ 4 గంటలకు అనమాట. ఇంకా 3 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా నేను మా అమ్మాయి అయితే మా ఆయన్ని అయితే బస్ స్టాప్ వరకు అయితే వదిలిపెట్టొచ్చాము. మేము ఎప్పుడు వెళ్ళినా ఇద్దరం వెళ్ళే వాళ్ళము. ఈసారి మా ఆయన ఒక్కడే వెళ్తున్నాడు అనమాట తిరుపతికి. ఇంకా ఇలాగైతే మజ్జిగ కూడా వేసి ఇచ్చానమాట. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఇంకా వెళ్ళంగానే అక్కడ తాగేస్తాడు అని ఇంక ఇలా మజ్జిగ అయితే పోసిచ్చాను. ఏవి వద్దు 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 అంటున్నాడు. అయినా కూడా నేను నైట్ డిన్నర్కి అయితే ఇలా ప్యాక్ చేసి ఇచ్చానమాట డిన్నర్కి. ఇంకా మా ఆయన అయితే బయలుదేరాడు. ఇంకా నేను మా అమ్మాయి అయితే వదులుదామని ఇంకా రోడ్డు వరకు అయితే వెళ్ళామన్నమాట ఇద్దరము. ఇంకా మా ఆయన్ని అయితే అలా డ్రాప్ చేసి మేము ఎండకు తిరిగి వచ్చేసరికి తలనొప్పి వచ్చేసిందండి ఈ ఎండకు మాత్రం.